హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి 31st నైట్ అండి. ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే కిందండి, మేము ఉండే హౌస్ అయితే కిందైతే షాపులు అవి ఉంటాయండి. ముగ్గుతో వేసుకోవడానికంటే అవ్వదు, కింద షాపులు కదా, ఇలా చాక్ పీస్తో అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే వేసుకున్నాను ముగ్గులు. ఇంకేంటంటే బయట గేట్ కూడా ఉండదండి, అంటే కుక్కలు అవి వచ్చేస్తాయి కదా ముగ్గు వేస్తే తొక్కేస్తాయి అనేసి ఈ విధంగా చాక్ పీస్తో అయితే వేసుకున్నాను. ఇలా చాక్ పీస్తో వేయడం వల్ల 2 days అయినా ఉంటాయండి. అందుకు ఇలా ఈ విధంగా అయితే చాక్ పీస్తో అయితే వేసుకున్నాను. కలర్స్ కూడా మామూలు కలర్స్ అయితే వేయలేదండి. చాక్ పీస్ లాగా సొద్దు ముక్క ఉంటుంది కదా, దాంతో అయితే కలర్స్ అయితే వేసుకున్నాను. ఇవి కూడా అంతే, ఒక 2 days అలా ఉంటాయి. కొంచెం ఈజీగా కూడా వేసుకోవచ్చు. కింద అయితే అందరూ తొక్కేస్తూ ఉంటారు కదా, ఇదైతే ఒక 2 days ఉంటుందని ఈ విధంగా అయితే వేసుకున్నానండి కలర్స్. ఈ చుక్కల ముగ్గులు ఎన్ని పెట్టమన్నా పెడతానండి. డిజైన్స్ ఉంటాయి కదా, అవైతే అస్సలు రావు. ముగ్గు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. మా పిల్లలు కూడా నైట్ అంతా అయితే పడుకోలేదు, ఇదిగో తిరుగుతూ ఉన్నారు. నాకేదో హెల్ప్ చేస్తూ తిరుగుతూనే ఉన్నారు పిల్లలు, అటు ఇటును. అస్సలైతే పడుకోలేదు. ఎందుకంటే వాళ్ళ డాడీ అయితే కేక్ అయితే తెచ్చారని అది కట్ చేయాలని వెయిట్ చేస్తున్నారు ఇంకాను. నేనైతే ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇలా. చుట్టూరు సింపుల్గా ఇలా ఈ విధంగా అయితే సైడ్ బార్డర్ అయితే వేసుకున్నానండి. కింద అయితే జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాశానండి. ఆ మెటల్ దగ్గర సింపుల్గా చిన్న డిజైన్ అయితే వేశాను. ఈ విధంగా అయితే వేశానండి. కింద అయితే ఇంత సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసాను. ఇంకా పైన అయితే మా రూమ్ ముందు అయితే కొంచెం చిన్న ప్లేస్ అయితే ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అయితే కొంచెం డిజైన్ అయితే పెట్టుకొని చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇక్కడ బర్డ్స్ది చిన్న ముగ్గు అయితే వేశాను.
ఈ విధంగా సింపుల్‌గా అయితే ముగ్గైతే వేశానండి. నా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎక్కువ హడావిడి లేకుండా ఈ విధంగా సింపుల్‌గా అయితే వేశానండి. పైనైతే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి 2026 అని ఈ విధంగా అయితే వేశానండి. ఫైనల్‌గా ఇలా అయితే ఉంది. కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసిందండి. మా పిల్లలు మంచి ఎక్సైట్‌మెంట్‌తో అయితే కేక్ అయితే కట్ చేసేసారు. అసలు పడుకోకుండా ఉన్నారండి. కేక్ కట్ చేయడానికి ఎప్పుడు 12 అయితదని వెయిట్ చేశారు. 12 అయితే అయిపోయిందని ఈ విధంగా అయితే కేక్ అయితే కట్ చేసేసారు. మా ఈ చిన్న ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము. ఇదైతే పొద్దున్నే అండి. తడంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా పాప అయితే స్కూల్‌కెళ్ళాలి కదా! వంట అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే తాగడానికి వాటర్ అయితే పెట్టాను. తర్వాత వచ్చేసి ఇడ్లీ అయితే వేస్తున్నానండి. మా బాబు లేచిన వెంటనే ఇడ్లీ అయితే అడుగుతాడు. అందుకే ముందైతే ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. నైట్ అయితే కేక్ కటింగ్ అవ్వడం వల్ల లేట్‌గా అయితే పడుకున్నాము. మార్నింగ్ లేచినప్పుడు కొంచెం లేట్ అయితే అయింది. ఇంకా ఫాస్ట్‌గా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడైతే. పక్కన ఇడ్లీ పెట్టుకుంటానే చట్నీకి వేపేసుకొని చట్నీ కూడా అయితే చేసేసుకున్నాను. ఇక్కడైతే కూర అయితే వండుతున్నానండి. మా వారైతే పాలైతే తీసుకొస్తే పక్కన పాలైతే పెట్టేశాను. కర్రీ అయితే వంకాయ శనగపప్పు అయితే వండానండి. మా పాపకైతే చాలా ఇష్టం. కొంచెం ఇష్టంగా తింటది కదని ఈ కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజైతే నాన్ వెజ్ స్పెషల్ అయితే ఏమీ లేదండి. వెజ్జే. ఓ పక్కన వంట చేస్తూ ఉంటేనే మా పిల్లలకి స్నానం అయి చేయించేసి రెడీ అయితే చేసేసాను. టిఫిన్ కూడా పెట్టేశాను పిల్లలకి. ఈ విధంగా అయితే రెడీ చేసి స్కూల్‌కి అయితే పంపించేసాను పాపని. మా బాబు అయితే వాళ్ళ అక్కని దింపడానికైతే వెళ్ళాడు. తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఈ విధంగా సింపుల్‌గా అయితే చేసుకున్నాను. హడావిడి అయితే ఏమీ లేకుండా. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నన్నైతే సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.